జై శ్రీరామ్. నేను ఇప్పుడు ఒక బ్రో గురించి చెప్పబోతున్నాను. దానికంటే ముందు ఒక లాజిక్ పాయింట్ అయితే మీకంతా చెప్తాను. ఈ మధ్యంతా డ్రెస్సుల గురించి జరుగుతుంది కదా ఎక్కువ. అంటే శివాజీ గారు అన్నప్పటి నుంచి చాలామంది దానికి రియాక్ట్ అయిన పద్ధతులు. ఆఫ్ కోర్స్ శివాజీ గారికి 90% మంది సపోర్ట్ చేస్తున్నారు. మీరు సపోర్ట్ చేయని వాళ్లకు ఒక లాజిక్ పాయింట్ చెప్తాను చూడండి. ఏంటంటే ఇప్పుడు శివాజీ గారు 2 పదాలను తప్పుగా యూజ్ చేశారు. సో దానికి క్షమాపణ చెప్పాలి అనేది మీ పాయింట్. మిగిలిన వర్షన్ అంతా కరెక్ట్ అని చెప్పారు. బట్ ఇక్కడ ఒక లాజిక్ మిస్ అయ్యారండి మీరు. ఏంటో తెలుసా? శివాజీ గారు అన్న వర్షను మంచి ఉద్దేశంతోనే అన్నాడు. బట్ ఆ పదాలు దొల్లినాయి. ఆ పదాలు అనేది సొసైటీ ముందుకు వచ్చినప్పుడు మనం పద్ధతిగా మాట్లాడాలి, పెద్ద మనిషిగా మాట్లాడాలి. సొసైటీ ముందు అలాంటి బూతులు యూజ్ చేయకూడదు అనేసి. ఓకేనా? ఐ అగ్రి. అట్ ది సేమ్ టైం మీరు ఇక్కడ లాజిక్ మిస్ అయిన పాయింట్ ఇప్పుడు చెప్తున్నాను, బాగా వినండి, స్కిప్ చేయొద్దండి. ఎలాగైతే మన మాటలు సొసైటీ ముందుకు వచ్చినప్పుడు మంచి మాటలు చెప్పాలి, 10 మందిలో ఉన్నప్పుడు, స్టేజ్ పైకి ఉన్నప్పుడు, సొసైటీలో ఉన్నప్పుడు మన నోట్లో నుంచి చెడ్డ పదాలు దొరలకూడదు అని ఎలాగైతే మీరు అంటున్నారో అదే మాదిరి కూడా ఆడవాళ్ళు సినిమాలలో డ్రెస్సులు వేసుకోవచ్చు. మీ ఇంట్లో మీరు ఎలాగైనా డ్రెస్సులు వేసుకోవచ్చు. సొసైటీ ముందుకు వచ్చినప్పుడు మీరు మంచి గుడ్డలు వేసుకోవాలి, కంఫర్టబుల్ గుడ్డలు. అలాగని నేను పూర్తి ముసుగేసుకోమని చెప్పట్లేదండి, శారీలని చెప్పట్లేదు. ఫుల్గా కవర్గా హాఫ్ న్యూడ్ డ్రెస్సులు లేకుండా మంచి బట్టలు వేసుకోవాలి. సొసైటీలలో మాట్లాడేటప్పుడు ఎలాగైతే చెడ్డ పదాలు మనం అనకూడదని చెప్తున్నారో, అట్ ది సేమ్ టైం సొసైటీ ముందుకు వచ్చేటప్పుడు కూడా బట్టలు అనేది మన గౌరవాన్ని కాపాడేలాగా ఉండాలి. ఈ లాజిక్ ఎందుకు మీరు మిస్ అవుతున్నారు? అదే కదా ఆయన చెప్పారు. ఇప్పుడు ఆయన చేసిన తప్పైతే వీళ్ళు సొసైటీ ముందుకు ఇలా గుడ్డలు వేసుకొని రావడం కూడా తప్పే కదా. మీరు ఎందుకు ఈ లాజిక్ అనేది ఎవరు పాయింట్ తీయట్లేదు, నాకు అర్థం అవ్వట్లేదు. అయితే ఇంకో విషయం చెప్తానండి. అంటే ఒక్కొక్క ఊరికి సంబంధించిన లాంగ్వేజ్ ఉంటుంది. చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, వీళ్ళందరి స్లాంగ్ ఒకలాగా ఉంటుందండి. మాటలతో ఇప్పుడు కడప డిస్ట్రిక్ట్ వస్తే నరికి చంపేస్తాం, కాలు కిందేసి తొక్కుతాం, ఇలాంటివి సాధారణంగా అంటారు. పిల్లలు ఏదన్నా చేసినప్పుడు తండ్రి అంటాడు, అన్నదమ్ముడే అంటాడు. బట్ అది అక్కడ కేర్ అవుతుంది, కానీ అక్కడ నిజంగా కాలేసి తొక్కేరండి, నిజంగా కాలేసి తొక్కేరు. అంటే స్లాంగ్, ఆయన స్లాంగ్ అలా తీసుకొచ్చి ఆ 2 పదాలు యూజ్ చేశాడు. అది తప్పంటున్నారు, బట్ నాకైతే తప్పు అనిపించట్లేదు. ఒక పెద్ద ఆయనగా చెప్పాడు. మీకు అలా చెప్పబట్టే ఈరోజు సొసైటీ అంతా రియాక్ట్ అయింది. అమ్మ మంచి గుడ్డలు వేసుకోండి, మా పాప, బుజ్జి, నాన్న, కన్నా అంటే మీరు వింటారా? వినరండి. ఇంత పెద్ద ఇష్యూ అయిండేది కాదు. ఆయన అలా చెప్పబట్టే మీరందరూ ఈరోజు రియాక్ట్ అయ్యారు. ఆయన మాటలకు కొంతమంది రియాక్ట్ అయ్యారు కదా. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకోవడం ఎంతవరకు న్యాయమో నాకు అర్థం కావట్లేదు. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్స్ అని చెప్పి స్టార్ట్ చేశారు. ఇంకొకరు దానికి రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్ట్ అవుతూ నేను కూడా హీరోయిన్ అని చెప్పారు. నాకు తెలియదండి, అంటే ఆవిడ దేంట్లో హీరోయిన్ గా ఇచ్చినారో నిజంగా నాకు తెలియదు. ఆవిడ హీరోయిన్ గా ఇచ్చారు, ఏదో సైడ్ రోల్ క్యారెక్టర్స్ తప్ప ఆమె హీరోయిన్ గా ఏమి ఇవ్వలేదు. ఆయన చెప్పింది వీళ్ళు ఏదో వినేటట్టు వీళ్ళు రియాక్షన్ ఇచ్చారు. హీరోయిన్స్ అంటే వీళ్ళెందుకు భుజాలు తడుముకుంటున్నారో నాకు అర్థం కాలేదు. అయినా మీరెందుకు రియాక్ట్ అవుతారండి? మీరు అసలు ఒకరు చెప్తే వినేవాళ్ళ? మీరు వాళ్ళు చెప్పిన దానికన్నా వ్యతిరేకంగా మీ డ్రెస్ వేసుకొని చూపిస్తారు. అది మీ కట్స్ అనమాట. సో మీరెందుకు రియాక్ట్ అవుతున్నారు? ఆయన వద్దు అని చెప్పిన వెంటనే 2 డేస్కే మీరు బికినీతో ఫొటోస్ పెట్టారు. అది మీరంటే అది మీరెందుకు రియాక్ట్ అవుతున్నారు? దట్ ఈస్ యువర్ మెంటాలిటీ. ఆయన చెప్తే మీరెందుకు వినాలండి? మీరు వినొద్దండి. మీరు ఇలాగే తిరగండి, మీరు ఇలాగే ఉండండి, మీరు ఇలా ఉంటేనే మాకు హాయిగా ఉంటుంది. మీరంతా మనుషుల మాట వినకూడదండి. మీరు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్సర్స్ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదండి. ఇంకా మీ గురించి మాట్లాడడం వేస్ట్. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆలయాల పైన ఉండే శిల్పాలతో పోల్చినారో ఆ రోజు మీరు ఎంత దిగజారిపోయారో అర్థమైపోయింది. ఎక్కడ బట్టలు వేసుకోవద్దు అని చెప్తారో అని భయపడిపోయారు. అయ్యో సమాజం అంతా ఒకటైపోయి నన్ను ఆడ బట్టలు వేసుకోవద్దంటారో అనుకొని భయపడిపోయి ఏవేవో ఎగ్జాంపుల్స్ తెప్పి, అయ్యో మీకు ఎందుకండి, ప్రపంచం అంతా ఒకటై నిలబడినా కూడా మీరు బికినీలు వేసుకొని తిరగండి, మీరు అలాగే ఉండండి, అప్పుడే సొసైటీకి మంచిది. ఇది వదిలేసి ఇంకా ఇప్పుడు ఒక ప్రబుద్ధుడు, ఆయన ప్రపంచాలన్నీ తిరిగిన ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్తున్నానండి. ఆయన కూడా మంచిగా కామెంట్స్ చేశాడండి, చక్కని కామెంట్స్ చేశాడు. అవేంటో మీకు చూపిస్తా. ఇప్పుడు అమ్మాయిలు మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగండి. మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ప్రపంచంలో రాబోయే 100 సంవత్సరాల్లో ఏ ఆతుగాడైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ వీడియో చూపించండి. ఈ సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీ షర్ట్లు వేసుకుందంతా రేపులయ్యి. విన్నారా?
ఈ గొప్ప ఆయన ఎంత బాగా చెప్పాడంటే, సీతాదేవి ద్రౌపది ఏం బట్టలు వేసుకున్నాయనరా, ఘోరాలు జరిగాయి అని పెద్ద ఆయన. అంటే ఆయన ప్రపంచమంతా తిరిగితే నాలెడ్జ్ ఉందనుకుంటాడు నాయనా కన్నా. మళ్ళీ ఇంకో మాట అన్నాడు, మీరెవర్రా చెప్పటానికి అని శివాజీ గారిని అన్నారు. మరి నువ్వెవడరా చెప్పటానికి, నువ్వు కూడా మాకెందుకు చెప్తున్నావురా, నాకు అర్థం కాదు. ఇంకోటి అది పక్కన పెడితే, ఈ మహానుభావుడు ఈ మధ్య మహాభారతం అని చెప్తూ ఉన్నాడు. ఇతనికి తెలియదేమో మహాభారతం రామాయణం గురించి. నేను చెప్తా అతనికి కొంచెం అర్థమయ్యేలాగా. ఆయన ఏమన్నాడు, సీతాదేవి ద్రౌపది గురించి మాట్లాడాడు కదా. అసలు వీళ్ళందరూ ఎందుకండి అంటే ఆలయాల పైన బొమ్మలు చూపిస్తున్నారు, ఇతనేమిరా అంటే ద్రౌపదిని సీతాదేవిని ఏకంగా తెచ్చేస్తున్నారు. అసలు వీళ్ళు ఏంటి, అసలు వీళ్ళకు చెప్పడం తప్పండి, వీళ్ళను వదిలేయడం బెస్ట్. వీళ్ళు ఎలాగైనా సావనివ్వండి, ఎలాగైనా చచ్చిపోనివ్వండి, మనకు సంబంధమే లేదు. వీళ్ళు ఇప్పుకొని తిరుగుతారు, తిరగమని చెప్తారు, అది వాళ్ళ ఇష్టం. ఇతనికైతే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, ఇక్కడ రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళింది అంటే ఆమె చీరంతా చుట్టుకొని ఉన్న ఆమెను సీతను ఎత్తుకెళ్ళింది కామం, తర్వాత అందం, ఇవి పక్కన పెడితే అతనికి మెయిన్ టార్గెట్, రావణాసుడు మెయిన్ టార్గెట్ ఏంటి, రాముణ్ణి అవమానించటం. సో రాముణ్ణి అవమానించటానికి మాత్రమే అక్కడ సీతాదేవిని రావణాసురుడు తీసుకెళ్ళాడు. ఇంకా ఆమె పర్మిషన్ లేకుండా తాకడము అదంతా అనేది అతనికి శాపం వల్ల, అదంతా వేరే వర్షన్. నేను దాని టాపిక్ మాట్లాడట్లేదు. ప్రస్తుతానికి నేను మాట్లాడేది ఏంటంటే, ఆమె అందం చూసి కాదు. అఫ్ కోర్స్ మహాతల్లి ఆమె అందం అన్నమాట చిన్న పదం, ఆమెను పోల్చలేం అందంతో. బట్ రావణాసురుడు ఆమె అందము చూసి కాదు, ఆమె డ్రెస్ సెన్స్ అంటే అర్ధనగ్నంగా ఉండి చూసి కాదు తీసుకెళ్ళింది. ఆయన తీసుకెళ్ళింది రాముడి మీద కసి తీర్చుకునేదానికి మాత్రమే, రాముడిని అవమానించటానికి మాత్రమే సీతాదేవిని రావణాసురుడు తీసుకెళ్ళాడు. నాయన యాత్రికుడా, ఓ ప్రపంచ యాత్రికుడా, నీకు ఇది తెలియదా? ప్రపంచాలన్నీ తిరిగినవి, ఈ చిన్న తెలియదా? నీకు తెలియదులే, నీకు రామాయణం మహాభారతం ఏం తెలుస్తుంది, నీకు తెలియదు కానీ నువ్వు మహాభారతాలు కూర్చొని చెప్తావు. ఇంకొకటి ద్రౌపది గురించి చెప్పావు, మహాభారతం ఈ మధ్యనే చెప్తున్నావు కదా, నీకు తెలియదా? ఇది కూడా మహాభారతంలో ద్రౌపదిని ఆమె చీరను సభలో లాగారు. ఆ సభలో లాగింది ఆమె చీరన కాదండి, వాళ్ళ భర్తల మీద కక్ష. మీకు మహాభారతం చూడలేదా, వినలేదా? మీరు టీవీలలో వచ్చిన చూడకండి, కనీసం మహాభారతం చదవండి, దాంట్లో బాగా తెలుస్తుంది. సభలో ద్రౌపది చీర లాగింది పాండవుల మీద కక్షతో. ఆమె చీర చుట్టుకొని ఆమె అర్ధనగ్నంగా ఉండే ఆమె అందం చూసి కాదు. ఆఫ్ కోర్స్ ఆమె కూడా అందగత్తే. బట్ నువ్వు చెప్పింది అసలు ఎక్కడ పొసగటం లేదు, ఎక్కడ కుదరటం లేదు. అసలు మీరందరూ వచ్చి ఆలయాల మీద శిల్పాల గురించి, ద్రౌపది సీతల గురించి మాట్లాడే అంతవరకు వెళ్ళిపోయారు. ఎందుకంటే మీరు ఇన్ఫ్లుయెన్సర్లు, మీరు ఏం చెప్పినా గొర్రెల్లాగా తల ఆడిస్తారు కాబట్టి. కానీ అందరూ ఆడిచ్చరండి, అందరూ ఆడిచ్చరు. మీరు కొంచెం లాజిక్గా మాట్లాడండి. మీరు ఈ సొసైటీలో ఎన్ని జరుగుతున్నాయి కదా, మరి వీటి మీద మీరు మాట్లాడకుండా ఆడవాళ్ళ గుడ్డలంటూ వస్తున్నాయి, ఎగేసుకొని వచ్చేస్తున్నారు. నాకు అర్థం కాదు. అక్కడ సీతకు జరిగింది రావణాసురుడి దురాశ వల్ల, ఇక్కడ ద్రౌపదికి జరిగింది కౌరవుల అహంకారం వల్ల. అంతేకాని వాళ్ళ మీద కామం వల్ల కాదు. వాళ్ళు వేసుకునే బట్టల్ని చూసి కామవాంఛతో చేసిన పనులు కాదు ఇవి. అర్థమవుతుందా మీకు? ఒకసారి మళ్ళీ వెళ్ళి మహాభారతాన్ని క్షుణ్ణంగా చదవండి. నువ్వు మంచి చెప్పకపోయినా పర్వాలే, కానీ నువ్వు వచ్చి ఇలా ఇప్పుకోండి, చూపించుకోండి అని డైరెక్ట్గా వచ్చి వకాలత పుచ్చుకొని మాట్లాడటానికి సిగ్గు ఉండాలి. అసలు మీలాంటి వాళ్ళు ఉన్నారు కదా, మీరందరూ ఒక కోవకు చెందిన వాళ్ళు. ద సో కాల్డ్ ఆవిడ ఎవరు, మన హీరోయిన్ గారు. నేను కూడా హీరోయిన్ అని చెప్పింది కదా, నాకు ఆవిడ పేరు చెప్పడం కూడా ఇష్టం లేదండి. సో ఆవిడ హీరోయిన్ అంట. ఆవిడ ఏదో సినిమాలలో చేసింది అనుకుంటా. ఎన్ని ఒక 10 సినిమాలు చేసింటారా హీరోయిన్గా. నాకు ఒక్క సినిమా చూపించండి మీరు హీరోయిన్గా చేసిండేది. సో ఆ హీరోయిన్ అంట ఆవిడ ఒక హీరోయిన్. నువ్వు యాత్రికుడివి, నువ్వు ప్రపంచం అంతా తిరిగిన యాత్రికుడివి. మీరందరూ ఒక కోవకు చెందిన వాళ్ళనమాట. మీ అందరికి ఎప్పుడు బూతులు ఉండాలి. ఎందుకంటే నీకు బూతులేంది నీ వీడియోలు రన్ అవ్వవు. ఆవిడకి బూతు బొమ్మలు లేనిది ఆవిడకు క్రేజ్ రాదు. మీరు ఈ బూతులను అడ్డంగా పెట్టుకొని బతికేస్తుంటారు. మీలాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉండడం, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళని చూస్తే పాపం అనిపిస్తుంది. ఇంకా అంతకుమించి నేనేం చెప్పలేను. హక్కు ఉంది కదా అని ఎటువంటి బట్టలు అంటే అటువంటి బట్టలు వేసుకొని సొసైటీ లోపలికి వచ్చేస్తారా? ఇంకొకటి అండి, మనకు కూడా రోడ్ల మీద డ్రైవ్ చేయడానికి హక్కు ఉంది కదా అని చెప్పేసి రెడ్ సిగ్నల్ దాటుకొని దూసుకెళ్తామా అండి? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4గోసారి చేసినారనుకోండి ఎత్తి బొక్కలో వేస్తారు, ఫైన్ కట్టించుకుంటారు తెలుసా? రోడ్ల మీద పోయే 2 వీలర్లకే ఒక
పద్ధతి పెడితే ఇక సొసైటీలలో మనుషులమండి, మనుషులము కొంచెం విఘ్నతతో బతకాలి కదా. మనము సొసైటీ ముందుకు వచ్చేటప్పుడు ఎలా బతకాలండి? ఎలా పడితే అలా బతికేస్తామా? ఒక బాధ్యత గల మనిషి వచ్చి గౌరవంగా బట్టలు వేసుకోండి అంటే వెంటనే బికినీ ఫోటోలు పెట్టడం. ఇంకొకడు సీత ద్రౌపది పేర్లు తెచ్చి కప్పుకున్నప్పుడే జరిగాయి ఇప్పుడు ఇప్పుకొని తిరగండి ఏం పర్లేదు అని చెప్తున్నాడు. ఇద్దరికి ఒకటే సమస్య. లాజిక్లు మాట్లాడడం బదులు రెచ్చగొట్టడాన్ని ఎంచుకోవడం. ఇలాంటి వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉండడం. ఈ ఇన్ఫ్లుయెన్సర్లు మాట్లాడే మాటలు ఇలాంటి పనుల వల్లనే ఈ సొసైటీని అయితే రాంగ్ మార్గంలోకి నడిపిస్తారు. ఇప్పుడు ఆయన సొసైటీలో అలా మాట్లాడినందుకే కదా మీరందరూ క్షమాపణ చెప్పించారు. నిజంగా అండి, ఆయనతో క్షమాపణ చెప్పించినారు. మీది చాలా తప్పు. సొసైటీలో అలా మాట్లాడడం తప్పైతే సొసైటీలో ఇలా బట్టలు వేసుకొని తిరగడం కూడా తప్పే. మొత్తానికైతే నువ్వు వేసుకునే గుడ్డలు ఇప్పుకుంటావో కప్పుకుంటావో, కానీ నిన్ను చూసి ఎదుటివాడు గౌరవం ఇచ్చేలాగా ఉండాలి. ఓ యాత్రికుడా, నువ్వైతే మంచి మాటలు చెప్పకున్నా పర్వాలేదు, కానీ ఇప్పుకోండి చూపించుకోండి అని చెడ్డ మాటలు చెప్పి నువ్వు ఈ సొసైటీని అయితే నాశనం అయితే చెయ్యొద్దు. జై శ్రీరామ్, జై హింద్.